అనగనగా ఒక పచ్చటి గ్రామంలో రామయ్య అనే నిజాయితీ గల కూరగాయల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తోట నుండి తాజా కూరగాయలు తెచ్చి తన బండిపై వేసుకొని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు. రామయ్య ఎప్పుడు తక్కువ ధరకి మంచి కూరగాయలు ఇచ్చేవాడు. అందుకే ఊరి ప్రజలందరికీ రామయ్య అంటే చాలా ఇష్టం. ఒకరోజు రామయ్య బండి తోసుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక ముసలి అవ్వ అలసిపోయి పడుకొని కనిపిస్తుంది. ఆమెకి చాలా ఆకలిగా ఉండటం చూసి రామయ్య రూపాయి కూడా ఆశించకుండా కొన్ని తాజా పండ్లు కూరగాయలు ఉచితంగా ఇస్తాడు. అవి తీసుకున్న ఆ అవ్వ సంతోషించి రామయ్యని దీవిస్తుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఇతరులకు సాయం చేస్తే ఆ దేవుడు మనకు ఎల్లప్పుడూ మంచి చేస్తాడు. నిజాయితీగా బ్రతకడమే నిజమైన సంపద.